నువ్వు అడిగినంత డబ్బిచ్చాను. సొంతంగా హాస్పిటల్ కట్టుకోవాలి అంటే ఆ ఏర్పాట్లు కూడా చేస్తాను అని చెప్పాను. చెప్పాక కూడా ఎందుకిలా చేశావు? ఎందుకిలా చేశావు? మీరిచ్చే వాటిని చచ్చాక ఎలా తీసుకుంటాను మేడం? బతికుండగానే తీసుకోవాలి. రేయ్, నువ్వు అసలు ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటపడదామనుకుంటున్నావా? అటు వెళ్దాం పద. చంపేస్తారా? నీ చావు చూడాలి అనుకుంటే ఇంత దూరం తీసుకొచ్చేవాడవే కాదు. ఆపరేషన్ థియేటర్లో కాలు జారిపడి ఆపరేషన్ చేసే బ్లేడు గొంతులో గుచ్చుకుని చచ్చాడు అని చెప్పేవాళ్ళం. బెదిరించట్లేదు కానీ మర్యాదగా దేవాకి ఫోన్లో ఏం చెప్పావో అది చెప్పు. లోపలికి వెళ్దాం కదా పెద్దబాబు గారు. లోపల ఉన్న వాళ్ళు బయటికి రాకూడదంటే డోర్స్ అన్ని క్లోజ్ చేయాలి. అప్పుడే దొరుకుతారు. పద. మహి, డోర్ రాకూడదు. ఓపెన్ అవ్వకుండా ఏదైనా పెట్టు. ఇదిగో. జాగ్రత్త అన్న, జాగ్రత్త. మహి, కేర్ఫుల్. మహి, జాగ్రత్త. యా, పైకి వెళ్దాం. వెళ్దాం పదండి. శేఖర్, అన్ని డోర్స్ మూసినట్టే కదా? అన్ని మూసినట్టే. దేవసారి వాళ్ళు కూడా అన్ని మూసేసే ఉంటారు. సరే పద. పద. ఏం చెప్పావో చెప్పు. చెప్పు. అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వకుండా స్మైల్ ఇస్తావేంట్రా? చెప్పు. నేను అఖిలాండేశ్వరి కాదన్న విషయం దేవాతో చెప్పావా? ఈసారి మీరు ఎదురుపడినప్పుడు తెలుస్తుంది మేడం. ఏంట సమాధానం? నన్ను రెచ్చగొట్టకు. ఆంటీ, మీరుండండి. ఇందాక తల వెనుక పడ్డ దెబ్బ ఇప్పుడు మొహం మీద పడుతుంది. చంపేస్తాడ్రా. చెప్పు. బయటికి వెళ్ళి అన్ని దారులు మూసేశాం పెద్ద బాబు. మెయిన్ ఎంట్రన్స్ నుంచే లోపల ఉన్న వాళ్ళు బయటికి రావాలి. ఎంతమంది ఉన్నారో ఏంటో, మనం కూడా బాగా ప్రిపేర్ అయ్యి వెళ్తే బెటర్. నీలంబర్ కానీ దాని మనుషులు కానీ ఎవరు తప్పించుకోవడం వీల్లేదు ఈరోజు. పారిపోవాలన్న ఆలోచనలో వాళ్ళుంటారు. అటాక్ చేయాలన్న ఫోర్స్తో మనం ఉండాలి సార్. చంద్రముఖి, నువ్వు ఐశ్వర్య, పార్వతి, పిన్ని మీరు నలుగురు డాడీని ఫాలో అవ్వండి. నేను మహేష్ శేఖర్ 20 అడుగుల ముందుంటాం. లోపల ఉన్న వాళ్ళు అటాక్ చేస్తే మేము విడిపోతాం. వెనక నుంచి వచ్చే మీరంతా అలర్ట్ అవ్వాలి. డన్ దేవా, గో హెడ్. అర్థమైంది. లెట్స్ గో. మహి, శేఖర్ నాతో రండి. బాబు జాగ్రత్త. మీ అందరి ప్రాణాలకి నేను అడ్డుంటాను. పదండి, మనం కూడా వెళ్దాం. పదండి. పదమ్మా. రండి. నేనిచ్చిన డబ్బుతో నీ పెళ్ళాం పిల్లలు సెటిల్ అయిపోయారు కానీ నువ్వు కాలేదు. ఏం చెప్పావో చెప్పమని అడిగితే నువ్వు చెప్పట్లేదు అంటే నీకు బతుకుతానన్న నమ్మకం పోయినట్టుంది. నీలాంబరి,
రేయ్, నమ్మక ద్రోహం చేసావు కదరా డబ్బు తీసుకున్నాక దెబ్బ కొట్టకూడదు కొట్టకూడదు రేయ్, ఏం చెప్పావురా ఆ? ఏం చెప్పావు చెప్పు కళ్ళు తీసుకురాగా చెప్పరా చెప్పు రేయ్, చెప్పురా ఇలా కాదు చెప్తావా చెప్పవా చెప్పు 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 చెప్పరా నీలాంబరి చెప్పు చెప్పురా చెప్పు చెప్పురా చెప్పు నీలాంబరి దేవ వస్తున్నాడు. దేవా షా. అంటే ఏం చూద్దాం వీడి వల్లే తెలిసిందనుకుంటా మేడం వేసేయమంటారా? నోరు మేండ్రా పిచ్చైడే ఇవ్వకు దేవ వాళ్ళు ఇటువైపే వస్తున్నారు దాడి చేయడం కన్నా నేను తప్పించుకోవడం ముఖ్యం. అంటే ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి నేను చూసుకుంటాం వెళ్ళండి ఓకే బీ కేర్ఫుల్. ఓకే అంటే అంటే అటు చూడండి ఓకే ఓకే టేక్ కేర్. ఓకే రే త్వరగా లాక్కొని రండి వాడిని త్వరగా రండి త్వరగా షిట్. షిట్. Shit. Oh shit. లాక్ చేసిందే. ఇవన్నీ దేవా తెలియటట్లయింటాయి. నేను ఎవరు అన్నది తెలిసిపోయింటే అమ్మలా ఉన్న నన్ను కూడా నో దొరకకూడదు. నో. Shit. My God. వై అటాక్ చేయడానికి రెడీగా ఉండండి. ఏమైంది మేడం? తలుపు గొళ్ళెం పెట్టారు దొరికితే కొరివి పెట్టేస్తారు మరి ఏం చేద్దాం మేడం? సరే వీడిని ఇక్కడ వదిలేసేయండి మనం అటు నుంచి వెళ్దాం పదండి పదండి పెద్దబాబు కనబడ్డారా? లేదు డాడ్, ఇక్కడ నక్కుంటారు. తప్పించుకోవడం స్కోప్ లేదు డాడ్. వసే నీలాంబరి దమ్ముంటే రావే. ఆంటీ రావే. భవానీ వద్దా? అది నన్ను చంపేస్తానని ఛాలెంజ్ చేసింది కదా, ఇప్పుడైనా వస్తుందేమోనని. రావే. భవానీ ఇది చెప్పుడవుతుంది దేవా మెయిన్ డోర్ నుంచి వెళ్ళిపోతారేమో పదండి వెళ్ళి చూద్దాం. వెళ్దాం పదండి. పదండి.
ఎవరు సౌండ్ చేద్దాం, సైలెంట్గా ఉండండి. బ్రో ఇక్కడే ఉందా? బ్రో సౌండ్ నీలమై. నీలాంబరి, ఈ రోజు నువ్వు తప్పించుకోలేవు నీలాంబరి. నన్ను చంపేస్తే అఖిలాంటిని ఎలా సేవ్ చేస్తారు? కుటుంబం మొత్తం సర్వనాశనం చేయడానికి ఏర్పాట్లన్నీ పూర్తి చేసేశాను. ఇంకా చూస్తావేంటి బ్రో? అటాక్! Shit. Oh God. ఆగు నీలాంబరి! ఆంటీ! నీలాంబరి! ఆంటీ! నీలాంబరి! అమ్మా అమ్మా అమ్మా! అఖిల అఖిల అఖిల! మామ్ 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 మామ్! అమ్మగారు అమ్మగారు అమ్మగారు. అమ్మా నువ్వు అఖిల నువ్విక్కడ? అంటే వీళ్ళకి ఇంకా నా విషయం తెలియదు అనమాట. థ్యాంక్ గాడ్. అది నీలాంబరి! నీలాంబరి! చేతో నీలాంబరి! నీలాంబరి అమ్మని చేయకు! పెద్ద బాబు, చిన్న బాబు, నీలాంబరి అమ్మని చేయకు! వదిలేయ్! అడుగు ముందుకేస్తే అఖిలాంటి ప్రాణాలు పోతాయి. అమ్మని చేయదు చెప్తున్నాను. అమ్మను వదిలే. నీలాంబరి, కదిలితే కత్తి కోసుకుపోతుంది. పెద్ద బాబు, నా గురించి ఆలోచించకండి. నా ప్రాణాలు పోయినా పర్వాలేదు. అమ్మా ఈ రాక్షసులు మాత్రం వదలకండి. రావతో చంపేస్తాను. అమ్మా అఖిల ఏంటి? రావతో పెద్ద బాబు, అడుగు ముందుకేదో చంపేస్తాను. అఖిల పెద్ద బాబు, అమ్మ అమ్మ అమ్మకేం కాకూడదు నాన్న. రిస్క్ తీసుకోవద్దు చిన్న బాబు, రిస్క్ తీసుకోవద్దు. చంపాడు. పెద్ద బాబు, నా గురించి ఆలోచించొద్దు. డోంట్ లీవ్ హర్. మర్యాదగా అక్కడ వదిలే. మూసుకో. ప్రాణాలు వదిలేస్తుంది ఇప్పుడు. వెనక్కి వెళ్ళండి. గో గో అవే. నీలాంబరి అమ్మని వదిలే. పెద్ద బాబు, ఆ
ఆలస్యం చేయొద్దు పెద్ద బాబు దీన్ని చంపేయండి. అమ్మా అఖిల అమ్మా ఏం మాట్లాడుతున్నావు? నా గురించి ఆలోచించకండి. మన కుటుంబం క్షేమంగా ఉండాలి అంతే. ఇది బతకూడదు. చంపేస్తారు ఈ మాటకి. రాదు చిన్నబాబు నీలాంబరి, దీన్ని చంపేయండి. చిన్నబాబు చంపేయి. ఆగుతావా? ఆగు. ఎవరి గురించి ఆలోచించకు. చంపేయి. దాన్ని చంపడం ఇంపార్టెంట్ కాదు, అమ్మ ప్రాణాలు కాపాడాలి. వద్దు. పెద్ద బాబు నీలాంబరి, నీలాంబరి పెద్ద బాబు రావద్దు దగ్గరికి. నీలాంబరి కింద పడే నీలాంబరి అఖిల ఏం చేద్దాం? నీలాంబరి, ఇంకేం చేయకు మామ్. వద్దు, ఏం చేద్దాం? వెళ్ళు, దూరంగా వెళ్ళు. దేవా చెప్తున్నాను. రావద్దు. నీలాంబరి, అమ్మ నేను చేద్దాం చెప్తున్నాను కదా, అమ్మను వదిలే. వదిలే నీలాంబరి. చంపేస్తాను. అమ్మగారు వద్దు మహి, నా మాట విను. చెప్తున్నాను కదా, ఈ అమ్మను అమ్మ వదిలే. ప్రాణాలు అమ్మ నేను తీసేస్తాను. చేద్దాం. నీలాంబరి, దగ్గరికి రావద్దు. చెప్పేది నేను అమ్మ. చెప్తున్నాను. ఆగు. అక్కడ నీలాంబరి. మాట్లాడకండి. నీలాంబరి. లేదంటే చంపేస్తాను. మరి వద్దు. చంపేస్తా. చంపేస్తా. ఆంటీ, మరి పట్టుకోదాన్ని. ఆంటీ, మీకేం కాలేదు కదా? ఆంటీ, నీకేం కాలేదా? మీరొద్దు కదా? అఖిల నీకేం కాలేదు కదా? అమ్మగారు, ఆంటీ ఏం కాలేదు కదా? అమ్మా పారిపోయింది. అమ్మా నీకేం కాలేదు కదమ్మా, చెప్పు. నో, ఏం కాలేదు. ఐఎమ్ ఓకే. అయినా నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావమ్మా? అఖిల నువ్వు ఇక్కడ ఉంటావని అసలు ఊహించలేదు అఖిల. నీలాంబరి డాక్టర్ని మాత్రమే కారులో తీసుకొచ్చింది కదా మేడం. మామ్ నువ్వు చెప్తే కానీ తన ప్లాన్ ఏంటో ఏం చేయాలనుకుందో తెలీదు. చెప్పమ్మా. నన్ను తీసుకొచ్చిన ఆ నీలాంబరికే తెలియాల్సిన బాబు. నేనెలా వచ్చానో నాకే తెలీదు. అది మత్తు మంది ఇచ్చి మిమ్మల్ని ముందే తీసుకొచ్చినట్టుందా ఆంటీ? మీ చెల్లెలికి ఆ మాత్రం టాలెంట్ ఉందిలే అమ్మా. అవును, ఎస్. నాకు స్పృహ వచ్చి చూసేసరికి ఇక్కడే ఉన్నాను. మీరు రావడం ఆలస్యం అయ్యుంటే నా ప్రాణాలు తీసేది. థ్యాంక్ గాడ్ సమయానికి రాగలిగాం, లేదంటే ఏం జరిగేదో ఏంటో అఖిల. అంకుల్, ఆ రౌడీలు డాక్టర్ ఏం చేశారో ఏంటో. ఇక్కడి నుంచి అయితే వెళ్ళలేడు. డాక్టర్ లోపలే ఉన్నాడు, చూడండి. వాడు చచ్చిపోయింటే ప్రాబ్లమే లేదు, కానీ ప్రాణాలతో బతికుంటే నా ప్రాణాలకి ప్రమాదం. సార్ స్పృహలో లేడు. పల్స్ కొట్టుకుంటుందా? కొట్టుకుంటుంది సార్. అయితే తొందరగా బ్రో వాళ్ళ దగ్గర తీసుకెళ్దాం, పదండి. డాక్టర్ ఏమైందిరా? బ్రో ఆ రాక్షసులు ఏం చేశారేంటో, డాక్టర్ స్పృహలో లేరు, పల్స్ అయితే కొట్టుకుంటుంది. హాస్పిటల్కి తీసుకెళ్ళు శేఖర్, నువ్వు హాస్పిటల్కి తీసుకెళ్ళు. అలాగే సార్. కానీ చంద్రముఖి నువ్వు చంద్రముఖి గురించి ఆలోచించక శేఖర్, నేను చూసుకుంటాం. వెళ్ళి శేఖర్, ఫాస్ట్ పదో శేఖర్. చిరుబాబు జాగ్రత్త, తొందరగా వెళ్ళండి, జాగ్రత్త. ఇన్నాళ్ళు నీ మీద కోపం ఉండేది చంద్రముఖి, కానీ ఈరోజు నీ చెల్లెల మీద కర్రతో దాడి చేసి అఖిలక్కని కాపాడావు. నీ సాహసానికి హ్యాట్స్ ఆఫ్. నువ్వు మా ఇంట్లోనే ఉండాలి. ఈ డాక్టర్ కళ్ళు తెరిచాడు అంటే
నా గుట్టంతా చెప్పేస్తాడు. ఏదో ఒకటి చెయ్యాలి.